కింద స్థానంలో ఉన్న తల్లిగారికి, తండ్రి గారికి నా వందనాలండి. ఇక్కడ ఉన్న అయ్యగారికి, అమ్మగారికి నా వందనాలు. వచ్చిన విశ్వాసులందరికీ నా వందనాలండి. ఈరోజు మా అమ్మాయి పుట్టినరోజు కోట అండి. మా మావయ్య గారు రాపిచ్చారు. ఈరోజు ఏది కావాలన్నా చిన్నపిల్లడాలు పెద్ద అక్కడ బండి వేసుకుని తిరిగి అన్ని సమస్యలు ఆయనే తీసుకొచ్చేవాడండి. అన్నీ వదిలేసి పసిపిల్లల్ని మమ్మల్ని అందరినీ వదిలేసి దేవుడు చెంతకి వెళ్ళారు, చేరుకున్నారండి. ఈ కూటమి వాళ్ళకైతే పోతు మొక్కండి. మా వల్ల కాక పోతుని పెట్టుకోలేకపోతున్నాం, క్షమించమని అడుగుతున్నాను అయ్యగారిని. వచ్చే సంవత్సరం అన్నా పోతుని పెట్టుకోవాలని అయ్యగారిని ప్రార్థన చేయమని అడుగుతున్నానండి. నా బిడ్డల గురించి మంచి ఆరోగ్యం ఉండాలని స్కూల్లో జాయిన్ చేయడం అనుకుంటున్నానండి. బిడ్డల గురించి ప్రార్థన చేయనండి. మా మామయ్య గారు కూడా లేకుండా ఎన్నో బాగా అప్పులు అయ్యామండి. అప్పుల బంధకాలు కూడా తీరిపోవాలని, వ్యవసాయంలో తోడుగా ఉండాలని మా బావి చేసే బాధ్యతలన్నీ ఇప్పుడు మా చిన్నమావి చేసుకుని చేస్తున్నారండి. మాకు ఆయనే సమస్య పొద్దున్న నుంచి ఏది కావాలన్నా మాకు బయట నుంచి తీసుకొస్తున్నారు. ఆ కుటుంబానికి కూడా తోడుగా ఉండాలని. బిడ్డ ఎక్కడో దూరాన దుబాయ్లో ఉన్నాడండి, ఉద్యోగం చేస్తున్నాడు. ఆ బిడ్డ కోసం కూడా ప్రార్థన చేయండి అండి. నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఇసుకేల గురించి కొంచెం కిడిగాన పడుతుందంటండి. నా భర్త కోసం కూడా ప్రార్థన చేయండి. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించుగా.